సో మీరు కనుక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఆన్లైన్లో మీకు ఏదైతే bb9.geostar.comలో అప్లికేషన్ ఇచ్చారో సో దాని కింద చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో బేసిక్గా దీనికి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 18 years క్రాస్ అయి ఉండాలి. June 20th అంటే మొన్న వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ ఇచ్చే టైం వరకు కూడా మీరు 18 years అయితే క్రాస్ అయి ఉండాలి. మేల్ ఆర్ ఫీమేల్ అక్కడ అది అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. తర్వాత వయసు కూడా దెర్ ఇస్ నో లిమిటేషన్. సో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఒక వీడియో అప్లోడ్ చేయడం. ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీడియో నాట్ మోర్ దాన్ 3 minutes ఉండాలి, అంటే 3 minutes లోపే ఉండాలి. దానికి కూడా క్లియర్గా పాయింట్స్ ఇచ్చారు వాళ్ళు. ఒకటి మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, తర్వాత మీ యూనిక్నెస్, మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు కదా, వాళ్ళు అంటే ఒకటే మైండ్లో పెట్టుకొని బిగ్ బాస్ టీం మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఎవరైతే అప్లై చేస్తున్నా మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, వేరే వాళ్ళని ఎందుకు తీసుకోవద్దు, ఇది ఒక యూనిక్ పాయింట్ మీరు ఇవ్వాలి. అండ్ బిగ్ బాస్ కు మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఎవరో చేశారు అన్న బిగ్ బాస్ కి వెళ్ళాలని ఇట్లాంటి వీడియోలు కాకుండా జెన్యూన్ రీజన్స్ ఇవ్వండి బిగ్ బాస్ కి వెళ్ళడానికి. తర్వాత వచ్చేసి ఇది వేవ్ ఫార్మాట్ లో కానీ MP4 ఫార్మాట్ లో కానీ ఉండాలి. 50 MB క్రాస్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే దానికి వాళ్ళు సెపరేట్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు మెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తే మీరు 24 hours లోపల ఖచ్చితంగా స్పందించాలి. ఒకవేళ 24 hours కనుక మీరు చేయకపోతే మీ అప్లికేషన్ ని పరిగణించరు, లెక్కలకు తీసుకోరు. కాబట్టి జాగ్రత్తగా మెయిల్ చూస్తూ ఉండండి. మెయిల్ వచ్చిందంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు. దానికి 24 hours లోపల మీరు రిప్లై అయితే ఇవ్వాలి. దీని తర్వాత లెవెల్ 3 వస్తుంది పిక్చర్లోకి. లెవెల్ 3లో గ్రూప్ డిస్కషన్ అంటూ ఉంటుంది ఒకటి. సో ఈ థర్డ్ లెవెల్ గ్రూప్ డిస్కషన్ లో వాళ్ళు మీ ఇంటెలిజెన్స్ చూస్తారు, గ్రూప్ మెంబర్స్ తో డిస్కస్ చేసే విధానం చూస్తారు. అంటే మీరు తర్కం మాట్లాడుతున్నారా, లేదంటే ఎదిరిస్తున్నారా, మీరు మాట్లాడిన సరిగ్గా నిలబడుతున్నారా, స్ట్రాంగ్ ఉంటున్నారా. బికాస్ బిగ్ బాస్ ఈజ్ అన్ ఇండివిజువల్ గేమ్, ఇండిపెండెంట్ గేమ్ కనుక మీరు ఎవరి మీద ఆధారపడకుండా గ్రూప్లో ఉన్నా కూడా గ్రూప్ డిస్కషన్లో మీరు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని ఇందులోంచి ఒక 50 మందిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. నెక్స్ట్ లెవెల్ 4 ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్, పాత బిగ్ బాస్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. సో వాళ్ళు చెక్ చేసిన తర్వాత అందులోంచి వాళ్ళు ఒక 15 మెంబర్స్ని ఫైనల్ చేస్తారనమాట. ఈ 50 మెంబర్స్ నుంచి 50 or 60 మెంబర్స్ నుంచి ఒక 15 మెంబర్స్ని ఫైనల్ చేసేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో ఇక్కడ మొదలవుతుంది మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష. సో ఇక్కడ ఫిజికల్ గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ అన్ని కూడా టెలికాస్ట్ చేస్తారు. దాని తర్వాత పబ్లిక్ ఓటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఇక్కడ పబ్లిక్ ఓటింగ్లోకి వెళ్ళిపోతారు మీరు. సో ఈ పబ్లిక్ ఓటింగ్లో ఎవరైతే ఎక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళను నెక్స్ట్ బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తారు యాజ్ ఏ కామన్ మ్యాన్ ఎంట్రీగా.